పక్కింట్లో ఎదురింట్లో జరిగే విషయాలపైన, ఇతరుల గొడవలపైన, పర్సనల్ మ్యాటర్స్ లోకి తొంగి చూడడానికి మనం ఎందుకు అంత ఆసక్తి చూపిస్తుంటాం? బిగ్ బాస్ లాంటి షోస్ ఎందుకు అంత హిట్ అవుతూ ఉంటాయి? దీని వెనక ఉండే సైకాలజీ తెలుసుకుందాం. మనుషులు సహజంగానే సామాజిక జీవులు. ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే ఉంటుంది మనకి. మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో జరిగే తప్పులు, ఒప్పులు, అట్లే వారి సంబంధాలు, వాళ్ళ శత్రుత్వాలు, వాళ్ళ గెలుపోటములు, వాటిని గమనించి తెలుసుకోవడం ద్వారా ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సాధారణ సంఘటనల మీద మనకు అంత ఆసక్తి ఉండదు, కానీ వాళ్ళ జీవితాల్లో జరిగే ఘర్షణ కానీ, లేదా ఒక డ్రామా, ఒక నాటకీయత కానీ, ప్రేమ వ్యవహారాలు, రొమాన్స్, ఫ్రెండ్షిప్లు, మోసాలు, ఇలాంటివన్నీ మనకి చాలా ఆసక్తిని కలుగజేస్తుంటాయి. ఎందుకంటే అవి మనలోని ఎమోషన్స్ ని ట్రిగర్ చేస్తాయి. ఇంకోటి, ఇతరుల లైఫ్ ని మన లైఫ్ తో పోల్చుకొని చూస్తూ ఉంటాం. వాళ్ళ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి, లేదా వాళ్ళకంటే నేను కాస్త బెటర్ పొజిషన్ లో ఉన్నాను, ఇలా తనున్న పరిస్థితిని తెలుసుకోవడానికి, బేరీ చేసుకోవడానికి, లేదా అందరి జీవితాలు ఇలాగే ఉన్నాయి అని ఒక భరోసా కోసము మనం ఇతరుల జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉంటాం. కొంతమంది వారి జీవితంలోని ఒంటరితనాన్ని తప్పించుకోవడానికి ఎప్పుడు ఇతరుల విషయాలపైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అనవసర విషయాలన్నీ కూపి లాగుతూ ఉంటారు. ముఖ్యంగా బిగ్ బాస్ లాంటి షోస్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ గా చూస్తుంటారంటే, ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరు గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు ఎమోషనల్ గా మెచ్యూరిటీ చూపిస్తున్నారు, ఇలాంటివన్నీ మనకి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందుకే అలాంటి షోస్ బాగా హిట్ అవుతుంటాయి. ప్రస్తుతం వారు ఉన్న పరిస్థితులకి కారణాలు ఏంటి అని వెతకడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఎప్పుడు తమ జీవితాన్ని గమనించుకోవడం కంటే ఎదుటి వారి జీవితాన్ని గమనించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎప్పుడైతే ధైర్యంగా మన ఆలోచనల్ని, మన కర్మల్ని గమనించడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మన జీవితాల్లో మార్పు వస్తుంది. బయట ప్రపంచాన్ని చూసినంత కాలం మన పరిస్థితుల్లో మార్పు రాదు. ఒక్కోసారి ఇతరుల జీవితాల్లోకి ఎక్కువ తొంగి చూడడానికి కారణము మనలోని అసంతృప్తులు, మనలోని శూన్యత కూడా కారణం కావచ్చు. నన్ను నేను ఎక్కువ పరిశీలించుకుంటున్నానా, ఇతరులని ఎక్కువ పరిశీలిస్తున్నానా, నన్ను నేను విమర్శించుకోగలుగుతున్నానా, ఎప్పుడు ఇతరులనే విమర్శిస్తున్నానా అనే ఆలోచన చేయగలిగితే మన జీవితాల్లో గొప్ప మార్పులు వస్తాయి. ఇతరుల జీవితాలను చూడడం మనిషిలో ఉండే సహజమైన ఆసక్తే, కానీ ఇది శృతి మించి వారిని ఇబ్బంది పెడుతుంటే మాత్రం గమనించుకోవాల్సిందే, తప్పకుండా సరిదిద్దుకోవాల్సిందే. ఈ విషయాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.